తెలంగాణ సాధన అదొక సుదీర్ఘ పోరాటం. లక్షల గొంతులు ఒకటై నినదించిన చరిత్ర. ఆ పోరాటంలో తుపాకీ గొట్టాలకు ఎదురొడ్డి నిలిచిన యోధులున్నారు. గలమెత్తి గుండెల్లో ఉద్యమజ్వాలను రగిలించిన వారు ఉన్నారు. ఊరూరా తిరుగుతూ జనాన్ని చైతన్యపరిచిన కళాకారులు కూడా ఉన్నారు. వారి త్యాగల పునాదుల మీదే నేడు స్వరాష్ట్ర కళ సాకారమైంది. అయితే కాలచక్రంలో ఆ ఉద్యమ దళపతుల్లో కొందరు మనకు దూరమయ్యారు. ఆ నాయకుల ఆ కవుల లోటు మాత్రం పూడ్చలేనిది. కానీ వారి ఆశయాలు, వారి కుటుంబాల బాధ్యతను గులాబీ దళపతి కేసర్ విస్మరించలేదు. రానున్న ఎన్నికల వేళ ఆ ఉద్యమ కుటుంబాలకు కేసర్ ఆశీస్సులు లభించబోతున్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది నాయకులు తమ జీవితాలను అంకితం చేశారు. కొందరు పదవులు చూశారు, మరికొందరు పదవులకు మించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడు అదే ఉద్యమ తరం నాయకుల జ్ఞాపకాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకొస్తున్నాయి. ఒక నాయకుడు లేకపోయినా ఆయనతో ఏర్పడిన అనుబంధం, ఆయన నిర్మించిన క్యాడర్, ఆయన కుటుంబంపై ప్రజల్లో ఉన్న భావోద్వేగం కొనసాగుతూనే ఉంటాయి. ఉద్యమ కాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకుల్లో కొందరు అకస్మాత్తుగా దూరమయ్యారు. అలాంటి వారి కుటుంబ సభ్యులను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉద్యమ నాయకత్వం గురించి మాట్లాడితే జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఉద్యమ ప్రారంభ దశలో గ్రామస్థాయిలో కార్యకర్తలను సమీకరించడం, యువతలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా తీసుకువెళ్లడంలో ఆయన పాత్రను ఆయన అనుచరులు గుర్తు చేసుకుంటారు. ఉద్యమ తొలి రోజుల్లో గులాబీ జెండా పట్టి భువనగిరి గడ్డపై ఉద్యమ జ్వాలలు రగిలించిన నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. యువతను ఏకం చేస్తూ కేసీఆర్ పిలిపే ఊపిరిగా పోరాడారు. జిట్టా అందించిన సేవలు, ఉద్యమకాలంలో ఆయన పడిన శ్రమ ఎనలేనిది. జిట్టా భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి ఈసారి గులాబీ పార్టీ అండగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ ప్రాంత రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఉద్యమంతో ముడిపడి ఉంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. నర్సంపేట ప్రాంతంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయన రాజకీయ బలం. వరంగల్ జిల్లా ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఒక అధ్యాయం. నర్సంపేట గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించిన ధీరుడు. ఉద్యమ కాలం నుండి పార్టీకి నమ్మకమైన సైనికుడిగా, ప్రజల మనిషిగా నిలిచారు. అయితే ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడం నియోజకవర్గాన్ని, పార్టీ శ్రేణుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు కేసీఆర్ పెద్ద మనసు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నకు ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించబోతున్నట్లు ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. స్వప్నకు ప్రజాదరణతో పాటు గులాబీ దళపతి ఆశీస్సులు తోడవడంతో నర్సంపేటలో మళ్లీ ఉద్యమ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ఇక సిద్దిపేట రాజకీయ చరిత్రలో సోలిపేట రామలింగారెడ్డి పేరు ప్రత్యేకమైనది. జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా దుబ్బాక గడ్డపై తనదైన ముద్ర వేసిన నాయకుడు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. రామలింగారెడ్డి జ్ఞాపకాలు ఇప్పటికీ దుబ్బాక ప్రజల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి ఉప ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇచ్చి అండగా నిలిచారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మొదటి హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నరసింహారెడ్డి. బుల్లెట్ నాయనిగా పేరొందిన ఆయన గొంతు ఉద్యమంలో సింహగర్జనలా వినిపించేది. కేసీఆర్ కు ఆప్తమిత్రుడిగా, ఉద్యమ సహచరుడిగా నాయని పాత్ర మరిచిపోలేనిది. నాయని నరసింహారెడ్డి సేవలను స్మరించుకుంటూ నాయని కుటుంబ సభ్యుల్లో ఒకరికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గౌరవించేందుకు పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కూడా చాలా కీలకం. సభల్లో ప్రసంగాల కంటే పాటలు ఎక్కువ మందిని కదిలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఉద్యమ గళాల్లో సాయి చంద్ ఒకరు. తన పాటలతో ఉద్యమానికి ఊపనిచ్చిన ఆయన అకాల మరణం తర్వాత కూడా ఆయన అభిమానుల్లో ప్రత్యేకమైన అనుబంధం అలానే కొనసాగుతోంది. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని పరిగెత్తించిన కళాకారుడు సాయి చంద్. తన గళంతో లక్షలాది మందిని కదిలించిన సాయి చంద్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన
చేసిన సేవలకు ప్రతిఫలంగా సాయి చంద్ భార్య రజనీ సాయి చంద్కు ఈసారి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆమెకు పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వడం ద్వారా సాయి చంద్ కుటుంబానికి శాశ్వత అండగా గులాబీ పార్టీ నిలవబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో గళమెత్తి కన్నుమూసిన పలువురి కుటుంబాలపై కూడా గులాబీ దళపతి ప్రత్యేక సానుభూతి, గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజా కవుల త్యాగాలను, వారు సమాజానికి చేసిన సేవలను స్మరిస్తూ వారి కుటుంబాలకు పార్టీ భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఒక తరం రాజకీయ నాయకులను తయారు చేసింది. ఆ తరం నాయకుల్లో కొందరిప్పుడు మన మధ్య లేకపోయినా వారి పేర్లు, వారి పోరాటాలు, వారి అనుబంధాలు ఇంకా రాజకీయాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. కష్టకాలంలో తోడున్న వారిని, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రక్తాన్ని చెమటగా మార్చిన ఉద్యమకారులను గులాబీ పార్టీ ఎప్పటికీ మర్చిపోదనేలా కేసీఆర్ వారి కుటుంబాలకు బాసటగా నిలవనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా అండగా ఉద్యమకారుల కుటుంబాలకు టికెట్లివ్వడం ద్వారా కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక రకంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి పునరంకితమవుతున్నామనే సంకేతం ఇవ్వబోతున్నారు.